బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాని విరాళంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు తమ అధికారి జేసీ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఖాతాకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయొద్దని అదాని గ్రూప్ కి సూచించారు. ఆయన అదాని గ్రూప్ వివాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదాని నుంచి ప్రభుత్వం నిధులు సేకరించినట్లు ప్రచారం చేస్తున్నారన్న సీఎం అదాని గ్రూప్ నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం అదాని విరాళంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు తమ అధికారి జేసీ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఖాతాకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయొద్దని అదాని గ్రూప్ కి సూచించారు. ఆయన అదాని గ్రూప్ వివాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదాని నుంచి ప్రభుత్వం నిధులు సేకరించినట్లు ప్రచారం చేస్తున్నారన్న సీఎం అదాని గ్రూప్ నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒక విషయం స్పష్టంగా మీరు చెప్పండి, మీ ద్వారా నేను కూడా చెప్తాను. ఈ దేశంలో 2 లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. లోక్సభ ఎలక్షన్లు అనేటివి ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు. ఒకటి కేరళ వాయనాడ్లో ప్రియాంక గాంధీ, 2 నాందేడ్లో మహారాష్ట్ర. మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి. అక్కడ ఈ 2 పార్లమెంట్లల్లో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపరిచినరు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతికి వేసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీకి వేసారు. అన్ని అసెంబ్లీలు ఓడిపోయినా నాందేడ్ పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీదరించుకున్నారు, చీకొట్టిరు మహారాష్ట్ర ప్రజలు. కేరళలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ రాహుల్ గాంధీ గారు పోటీ చేసినప్పుడు 75%, ప్రియాంక గాంధీ గారు పోటీ చేసినప్పుడు 65%. రాహుల్ గాంధీ గారికి 3,64,000 మెజారిటీ వస్తే ప్రియాంక గాంధీ గారికి 4,10,000 మెజారిటీ వచ్చింది. అంటే మోడీ నాయకత్వాన్ని కేరళ తిరస్కరించడమే కాకుండా మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించినని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీని పార్లమెంటులో, నాందేడ్ పార్లమెంట్లో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వ్యవహరించారో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం, అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం. కిషన్ రెడ్డి గారికి ఒక విషయం స్పష్టంగా మీరు చెప్పండి, మీ ద్వారా నేను కూడా చెప్తాను. ఈ దేశంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే